మహాదేవుడు మనల్ని కనికరించి మరలా మనము దైవ గ్రంథంలో నుండి సంగతులను పరిశీలించడానికి సమావేశపరిచినందుకు తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా కృతజ్ఞతలు సమర్పిస్తూ ఉన్నాను. అలాగే అవకాశం ఇచ్చిన దైవజనులకు స్థానిక సంఘానికి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. నీ శ్రమను నేను ఎరుగుదును, నీ దారిద్ర్యతను కూడా నేను ఎరుగుదును అని చెప్పిన తర్వాత ఆయనను నీవు ధనవంతుడు అని అన్నాడు. చాలా ఆశ్చర్యమైన సంగతి. దరిద్రులను పట్టుకుని ధనవంతులు అని పిలవడం ఏంటి? వాస్తవానికి బయట ఈ మాటను పేదవాళ్ళను అవమానపరచడానికి ఉపయోగిస్తారు. సాతాను సమాజం ఇలాంటి మాటలు అవమానపరచడానికి ఉపయోగిస్తారు బయట. కానీ ప్రభువైన యేసు బలపరచడానికి ఉపయోగించారు. నీ శ్రమ నాకు తెలుసు, అనుభవపూర్వకంగా తెలుసు. నీ దారిద్ర్యత కూడా నాకు తెలుసు, అనుభవపూర్వకంగా తెలుసు. అనుభవపూర్వకంగా నీ దారిద్ర్యతను ఎరిగినటువంటి నాకు నువ్వు ధనవంతుడిగా కనబడుతున్నావు. వాస్తవానికి అది ప్రభువు వారికి అనుగ్రహించినటువంటి ధనం, వారు సంపాదించుకున్నది కాదు. పరలోకపు దేవుడు తన కృపను బట్టి ఇచ్చినటువంటి ధనం. అందువలన ధనవంతుడిగా చేసినటువంటి ప్రభువుకు తెలుసు వారు ధనవంతులో కాదు అని సంగతి. ఆయన అనుగ్రహం వల్ల పొందిన ధనం అది. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో నుండి మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. కృపది మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు, ఆయన ధనవంతుడై ఉండియు, అది పరలోకపు సౌభాగ్యం, ఆత్మ సంబంధమైన అంతస్తు, దైవత్వము, ప్రత్యేకించి మరణము రుచి చూడని ఒక ఉన్నతమైన స్థితి. మొదటివాడును కడపటివాడును మరణం దరి చేరటానికి వీలుండదు ఆ స్థితిలో. ఆయన శాశ్వతమైన వాడు. అయితే శాశ్వతమైనటువంటి ఆయన తన శాశ్వతమైన స్థితిని వదులుకోకుండా మానవ దేహంలో పాల్పొందాడు. మానవ దేహాన్ని ధరించుకున్నాడు. మానవ దేహాన్ని ధరించుకుంటే ఆయన ఉన్న అంతస్తుకు మానవ దేహం ధరించుకోవడం అంటే చాలా చాలా తగ్గించుకున్న స్థితి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో నుండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో నుండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ ఆయన అంతస్తది. ఆ భాగ్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకుని. అంటే అర్థమేంటి? ఆయన తను తగ్గించుకున్నారు, దారిద్ర్యుడయ్యారు. తన అంతస్తులో నుంచి తగ్గుకుంటూ కిందకు వచ్చారు. ఆత్మ సంబంధంగా కాదు, భౌతికమైనటువంటి స్థితిలో దేహాన్ని ధరించుకున్న పరిస్థితి అది. దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకున్నారు.
ఆయన ఆకారమందు ఆయన మనుషులుగా కనబడి, ఆకారమందు మనుష్యుడిగా కనబడి, చిన్న సంగతి కాదు, మనుషాకారం కాదైంది, కానీ ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడ్డాడు. అంటే మానవ శరీరంలో తను ఇముడ్చుకున్నారు. ఆకలి ఎరగని క్రీస్తు ప్రభు ఆకలి వేసే దేహంలోనికి తను ఇముడ్చుకున్నారు. కాబట్టి ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడ్డాడు. మనుషుడిగా కనబడినంత మాత్రం నేను మనుషుడైపోతారా? కేవలం కాదు. మన కనపడటానికి ఆయన ఆకారంలో మనుషుడిగా కనబడ్డాడు. ఆ రోజు యూదుల సమాజం ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా, ఇందాక మనం మార్నింగ్ మాట్లాడుకున్నాం మరణం. ఆయన గడప కూడా, ఆయన వాక్యంలో కూడా, లేదంటే ఆయన వీధిలో, ఆయన ఉండే పట్టణం పురంలో కూడా ఈ మాట వినబడదు. ఆయన మొదటివాడు కడప, అది ఆయన స్థితి. కానీ ఆయన ఏం చేశాడనంటే మన నిమిత్తము దారిద్రుడయ్యాడు. ఎంతవరకు తగ్గించుకున్నారు? ఆకారమందు మనుషుడిగా కనబడేంత వరకు తగ్గించుకున్నారు. దాసుల స్వరూపం ధరించారు, మనుషుని పోలికగా పుట్టారు. చివరికి అవమానకరమైన, వేదనకరమైన, అంగీకారం కాని మరణం, శిలువ మరణం, శాపగ్రస్తమైన మరణం అనుభవించడానికి ఆయన సిద్ధపడి వచ్చారు. కాబట్టి మనలను ధనవంతులుగా చేయటానికి ఆయన దారిద్రుడయ్యాడు. మనల్ని ధనవంతులుగా చేసింది ఎవరు? క్రీస్తు. ఎలా చేశారు? ఆయన దరిద్రుడయ్యి మనల్ని ధనవంతులుగా చేశారు. కాబట్టి మనల్ని ధనవంతులుగా చేసిన ఆయనకి తెలుస్తుందో తెలియదా మనం ధనవంతులు మన సంగతే? కాబట్టి ఎరిగి మాట్లాడుతున్నాడు ఆయన. నీ శ్రమ నాకు తెలుసు, భౌతికంగా నీకున్న దరిద్రత నాకు తెలుసు, ఆయనను నువ్వు ధనవంతుడివే. ఏం మాట్లాడుతున్నావు? మాకు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, ఇది లేదు, ఇది లేదు. నేను ఇచ్చిన ధనం ఉంది, నేను నీకు అనుగ్రహించిన ధనాన్ని బట్టి నువ్వు ధనవంతుడు, భాగ్యవంతుడు. మొదటి సంగతి, మనల్ని ప్రభువైన యేసు విశ్వాసమందు భాగ్యవంతులుగా చేశాడు. విశ్వాసమందు భాగ్యవంతులుగా. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోకము దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? కాబట్టి స్మరణలో ఉన్న పరిశుద్ధులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. విశ్వాసమందు భాగ్యవంతులుగా చేసి ఏర్పాటు చేసుకున్నారు. విశ్వాసమందు భాగ్యవంతులు. కాబట్టి స్మరణలో ఉన్న పరిశుద్ధులకు విశ్వాసంలో లోపం లేదు. స్మరణలో ఉన్న స్థానిక సంఘము విశ్వాసంలో సోమరులు కాదు. విశ్వాసాన్ని వారి క్రియలతో బ్రతికించుకుంటున్నారు. సంఘంలో విశ్వాసం చనిపోలేదు, వ్యక్తుల్లో విశ్వాసం చనిపోలేదు. ఎవరు కనబడుతుంది? ప్రభు కనబడుతుంది. కాబట్టి ఆయన ఏమంటున్నాడనంటే, మీరు భాగ్యవంతులు, ఆయనను మీరు ధనవంతులే. ఏ విషయంలో ధనవంతులు? విశ్వాసంలో ధనవంతులు. కాబట్టి విశ్వాసం అనేది పరలోకము దృష్టిలో సంపద, ధనం.
ప్రభువైన యేసునందు విశ్వాసం భాగ్యవంతులుగా కనబడతారు పరలోకపు దృష్టిలో. అందువలన నీ శ్రమ నాకు తెలుసు అనుభవపూర్వకంగా, నీ దారిద్ర్యత కూడా నాకు తెలుసు, అయినా నువ్వు ధనవంతుడివే, విశ్వాసంలో ధనవంతుడివే అని చెప్పేశారు. క్రీస్తు ప్రభు రక్తానికి ఎంత విలువ కట్టొచ్చు? అమూల్యమైన రక్తం. అమూల్యమైన రక్తం అంటే వేలాది నదులంతా విస్తార తైలము కంటే విలువైంది. వెండి బంగారాల కంటే విలువైంది. మరి అదే పరలోకపు దేవుని దృష్టిలో మనుషులు క్రీస్తు ప్రభునందు ఉంచిన విశ్వాసం విలువ ఎంత? మనం అనుకుంటాం క్రీస్తు ప్రభునందు విశ్వాసం అంటే చెల్లని రూపాయితో చూస్తారు మనుషులు. మేము ప్రభునందు విశ్వాసం ఉంచాం, ఆ విశ్వాసం నీకు అన్నం పెడుతుందా అని మనుషులు ఉన్నారు. మేము ప్రభునందు విశ్వాసం ఉంచాం, విశ్వాసం అంటే నువ్వు మేడలు మీదులు కట్టగలవా? లోకం అలా చూస్తారు, లోక సంబంధమైన మనుషులు అలా చూస్తారు. కానీ పరలోకం ఎలా చూస్తుందని అంటే విశ్వాసిని, ఒక వ్యక్తి తను కలిగి ఉన్నటువంటి విశ్వాసానికి పరలోకంలో ఎలాంటి విలువ ఉందని అంటే, ఇప్పుడు చదువుతా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నశించుకో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. ఏంటండి? బంగారం కంటే అమూల్యమైనదా విశ్వాసం? ఎవరు చెప్పారు? ఎవరి దృష్టిలో? పరలోకపు దృష్టిలో, పరలోకపు దేవుని దృష్టిలో, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దృష్టిలో విశ్వాసం అమూల్యమైనది. అందువలన అంటున్నాడు, ఆయనను నువ్వు భాగ్యవంతుడివే, ఆయనను నువ్వు భాగ్యవంతుడివే. దీనికి కంప్లీట్గా ఆపోజిట్లో భవిష్యత్తులో మనం చూస్తాం దేవుని చిత్తమైతే. లవదోకియా స్థానిక సంఘం, చాలా రిచ్ పీపుల్ ఉంటారు ఆ స్థానిక సంఘంలో. అందరూ మంచి వ్యాపారస్తులు, అందరూ మంచి వస్త్రాలు కట్టుకునేవారు. ఆ ఊరంతా రిచ్చే, అందులోని క్రీస్తు ప్రభు సంఘంలో వ్యక్తులు కూడా రిచ్చే. కానీ వాళ్ళని పట్టుకొని అంటాడు, అదే ప్రభు అని యేసు. చదువుతాం, ఒకసారి చదువుకొని ఇక్కడికి వచ్చేద్దాం. 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. 3వ అధ్యాయం 17వ వచనంలో, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడువును, దరిద్రుడును, గుడ్డివాడవును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, ఏమీ కొదువలేదని చెప్పుకొని. వాస్తవానికి భౌతికంగా వాళ్ళకి ఏమి కొదువలేదు. ధనవంతులు, ధనవృద్ధి కలుగజేసుకున్న వాళ్ళు. కానీ భౌతికంగా అలాగున్నటువంటి ఆ వ్యక్తుల్ని ప్రభు ఏమంటున్నాడనంటే, నువ్వు దరిద్రుడు అంటే ఏం కనపడలేదు వాళ్ళలో? విశ్వాసం బ్రతుకుంటలేదు, విశ్వాసం నశించిపోతుంది. నువ్వు ఎంత సంపాదించుకుంటా ఏముంది భౌతికంగా? అసలు సంపాదించుకోవాల్సింది సంపాదించుకోలేదు కాబట్టి నువ్వు. కాబట్టి స్ముర్ణలో ఉన్న స్థానిక సంఘాన్ని ప్రభు దర్శించినప్పుడు వారికి సందేశాన్ని ఇస్తూ ఏమంటూ ఉన్నాడనంటే, నువ్వు ధనవంతుడివే, విశ్వాసమందు ధనవంతుడివే. నువ్వు సంపాదించుకున్న వాటిని సంపాదించుకోవలసిన వాటిని సంపాదించుకుంటున్నావు. అసలు ఏది అవసరమో దాన్ని సంపాదించుకుంటున్నావు, ఏది అవసరమో దాన్ని సంపాదించుకుంటున్నావు. వాస్తవానికి విశ్వాసాన్ని సంపదగా చూస్తున్నటువంటి పరమదేవుడు
విశ్వాసంతో వారు చేస్తున్నటువంటి సత్క్రియలను కూడా సంపదగా మాట్లాడాడు. చదువుతాం ఈ సంగతిని. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలించువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. అదనమాట. కాబట్టి సత్క్రియలు అను ధనము గలవారును అన్నాడు. కాబట్టి ధనం అంటే ఏంటి? సత్క్రియ, వాక్య సంబంధమైనటువంటి క్రియలు. ప్రభువైన యేసు స్మరణ స్థానిక సంఘంలో వాక్య సంబంధమైనటువంటి క్రియలను చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుకు వారు ఎలా కనబడ్డారని అంటే, నీవు ధనవంతుడివే, సత్క్రియలు, దేవుడు ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు. అసలు సంఘము ఏ కార్యక్రమాలు చేయాలో, సంఘంలో ప్రతి ఒక్కరూ ఏ పనులు చేయటానికి నియమింపబడ్డారో ఆ కార్యక్రమాలు, సత్క్రియలు సంఘం చేస్తూ ఉన్నారు స్మరణలో. దానికి వాళ్ళ పేదరికం అడ్డు రాలేదు, వాళ్ళు ఎదుర్కొంటున్న శ్రమ అడ్డు రాలేదు, వారు సమాజంలో గుర్తింపు లేని స్థితి అడ్డుకు రాలేదు. వాళ్ళు సత్క్రియలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభు చూశాడు. వారి సత్క్రియలు ఎరిగినటువంటి ప్రభు వారిని ఏమన్నాడు అంటే, నీవు ధనవంతుడివే, నీవు ధనవంతుడివే, సంపాదించుకోవాల్సింది సంపాదించుకుంటున్నావు, విశ్వాసాన్ని సంపాదించుకుంటున్నావు, సత్క్రియలను ధనాన్ని సంపాదించుకుంటూ ఉన్నావు. అవి మాత్రమే కాదు, చదువుతాం 6వ అధ్యాయంలోనే, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో, దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, అదిగోండి సంపాదించుకోవలసినవి, నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము. కాబట్టి సంపాదించుకోవటానికి ప్రయాసపడాలి. నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికమును సంపాదించుకోవటానికి ప్రయాసపడుతున్నారు. ప్రయాసపడటం మాత్రమే కాదు, సంపాదించుకున్నారు. కాబట్టి ఏం జరిగిందనంటే, పరలోకంలో వారికి ధనం ఉంది, డిపాజిట్ అయి ఉంది. ప్రత్యేకించి ఆ అకౌంట్ అంతా కూడా ప్రభు మేనేజ్ చేస్తున్నాడు. కాబట్టి వారి అకౌంట్లో ఎంత ఉందో ప్రభువుకు తెలుసు. నువ్వు ధనవంతుడివే అని చెప్పేసి, అయినను నువ్వు ధనవంతుడివే అంటాడు. అసైన్మెంట్ రాయాల్సిన సంగతిలో, క్రైస్తవుడు దేవుని ఎదుట ధనవంతుడు అవటం ఎట్లు? ప్రశ్న, దానికి జవాబు రాయాలి వచ్చేవారని. అదే కండిషన్ ఉంది కదండి మన మధ్యలో. మీరు అటు నాకు సమాధానం పంపితే అప్పుడు అటు నుంచి నేను ఇటు రమ్మని ఆహ్వానం అని అనుకుంటాను. సమాధానం పంపించలేదు అనుకోండి, ఇంకా ఆగిపో అని అర్థం అనమాట. క్రైస్తవుడు దేవుని ఎదుట సంపాదించుకొనవలసినవి ఏమిటి? స్మరణలో ఉన్న పరిశుద్ధులు వీటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నారు. లూకా సువార్త 12వ అధ్యాయం 21వ వచనంలో, లూకా సువార్త 12వ అధ్యాయం 21వ వచనం,
దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగునే ఉంటుందని చెప్పాను. కాబట్టి దేవుని ఎడల ధనవంతుడు అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది క్రైస్తవులకి. మనుషులు ఎదుట ధనవంతులు కాదు, లోకం ఎదుట ధనవంతులు కాదు, దేవుని ఎదుట ధనవంతులు అనే సంగతి ఒకటి ఉంది. ప్రత్యేకించి ఇక్కడ ప్రభువైన యేసు ఒక ఉపమానాన్ని తెలియజేశారు. ఒక ధనవంతుడు ఉన్నాడు, విస్తారంగా పంట పండింది, ఇంట్లో ధాన్యం ఉంది, కొట్లలో ధాన్యం ఉంది, ఆ ధాన్యానికి సంబంధించినటువంటి డబ్బులు ఉన్నాయి. లోకమంతా ఆయన ధనవంతుడు అన్నది. మనుషులు ఎదుట ధనవంతుడు. కాబట్టి మనుషులు ఎదుట ధనవంతుడిగా ఉన్న ఆయన ఏమంటున్నాడు అంటే, నా ప్రాణమా, అనేక సంవత్సరాలకు సరిపడా ఆహారాన్ని సమకూర్చారు, తిను, సుఖించు అన్నాడు. అప్పుడు దేవుడు అన్నారు, వెర్రివాడా వెర్రివాడా అన్నాడు. నీ ప్రాణం, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నా. ఏమి లేదు. అసలు ఒరిజినల్ ప్రాంతానికి వెళ్ళాడు, అక్కడ జీరో బ్యాలెన్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ భోగభాగ్యాలు లేవు, ఫస్ట్ అనుకుందాం. పరలోక సంబంధమైనటువంటి ధనం కూడా లేదు వాస్తవానికి. వెర్రివాడ అనేసి ఆ ఉపమానం చెప్పి ప్రభు ఏమన్నారనంటే, దేవుని ఎదుట ధనవంతులు అవటానికి చూడండి, మీరు మనుషులు ఎదుట కాదు, లోకం ఎదుట కాదు. మనుషులు ఎదుట మనం రిచ్గా కనబడకపోతే, నాకు ఫ్రెండ్ ఉన్నాడు, ఆడు ఎందుకు ఫ్రెండ్ అయ్యాడో నాకు తెలియదు, కానీ నన్ను వదలడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాను, ఇంటికి వచ్చేస్తాను. 10 సార్లు ఫోన్ చేసి లిఫ్ట్ చేయను, జిడ్డులో తగులుకుంటాడు. నాకు అతనితో టైం స్పెండ్ చేయడం ఇష్టం ఉండదు. కారణం ఏమనంటే, మనుషులు ఎదుట ధనవంతుడిగా కనపడటానికి ప్రయత్నం చేస్తాడు. అస్సలు ఇష్టం ఉండదు నాకు. నన్ను ఇబ్బంది పెట్టుకో, నన్ను వదిలే, మా ఇంటికి రావద్దంటాను. మొఖం మీద మొఖం ముడుచుకొని వెళ్ళిపోతాడు, మళ్ళీ 2 రోజులకి వస్తాడు. సిగ్గులేదానికి నిజం. కారణం ఏమంటే, మనుషులు ఎదుట ధనవంతుడు అవటానికి ప్రయత్నం చేస్తాడు. ఆయన ఇంట్లో పరిస్థితుల్లో తినటానికి భోజనం వసతులకి ఇబ్బంది ఉండదు, కానీ కొన్ని ఇంటి అవసరతలు కూడా పక్కన పెట్టేసి ధనవంతులుగా కనపడటానికి అవసరమైన వస్తువులు కొనుక్కుంటాడు. పిల్లల ఫీజులు ఉంటాయి, ఈ నెల కాకపోతే వచ్చే నెల కడతాను నేను, కానీ ఈ నెల అయితే ఇది కొనుక్కోవాలి నేను. ఎందుకు రావు దౌర్భాగ్యం, లేకపోతే నేను చీప్ అయిపోతాను. మనుషులు ఎదుట ధనవంతులుగా కనపడటానికి ప్రయత్నం చేయకూడదు. వాస్తవానికి ప్రమాదం. మనుషులు నేను ధనవంతుడు అన్నా సరే నీకు ఒరిగేదేమి ఉండదు. మనుషులను ఒక భాగ్యవంతుడిగా గుర్తించినప్పటికీ నీకు కలిసి వచ్చేదేమీ లేదు, దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. అలా కనబడాలని కోరుకున్నాడు ధనవంతుడు ఒకడు. తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు, అనేక సంవత్సరాలకు కావలసిన ఆహారం సిద్ధంగా ఉంది అన్నాడు. వెర్రుడా అన్నాడు. వెర్రివాడా, బుర్రతో కూడా. అది సంగతి. మరి ఏం చేయాలి? దేవుని ఎదుట ధనవంతులు అవడం అనే కాన్సెప్ట్ ఉంది బైబిల్లో. దేవుని ఎదుట ధనవంతులు, దాని కొరకు ప్రయాసపడు. స్మరణ స్థానిక సంఘానికి ఆ సంగతి బాగా తెలుసు. ఆ ఊర్లో బేదలు, వాళ్ళు బేదలు అనకూడదు, దరిద్రులు.
ప్రభు అయిన యేసునందు విశ్వాసంలో భాగ్యవంతులు, సంపదలో దరిద్రులు, సత్క్రియలను ధనాన్ని సంపాదించుకోవడంలో భాగ్యవంతులు, నీతి, భక్తి, విశ్వాసము, సాత్వికాన్ని సంపాదించుకొని భాగ్యవంతులు. కాబట్టి ప్రభు వారిని చూసి, అబ్బా నువ్వు ఇబ్బంది పడద్దు, నీ శ్రమ తెలుసు, నీ దరిద్రత తెలుసు, కానీ నువ్వు ధనవంతుడివే అనేసి. నువ్వు ధనవంతుడివే, మామూలు సంగతి కాదు. ఎప్పుడైతే ఇలాంటి పర్సన్స్ పరమదేవుడు కనుగొంటారో, విశ్వాసమందు భాగ్యవంతులను పరమదేవుడు కనుగొన్నప్పుడు వారితో ఒక ప్రత్యేకమైన డైలాగ్ మాట్లాడతారు. ఏం మాట్లాడతారనంటే, నేను వారి దేవుడును, వారి నా ప్రజలు. కాబట్టి లోకంలో దేవుడు కలిగినటువంటి భాగ్యవంతులు వెళ్ళో, ఆ భాగ్యవంతుడు అబ్రహాం, ఆ భాగ్యవంతుడు ఇస్సాకు, ఆ భాగ్యవంతుడు యాకోబు, ఆ భాగ్యవంతులు స్మరణ స్థానిక సంఘం, ఆ భాగ్యవంతుడు మనం కూడా కన్నా. కాబట్టి దేవుణ్ణి తండ్రిగా కలిగిన భాగ్యవంతులు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబము అని పిలువబడుచున్నదో. కాబట్టి భాగ్యవంతులు పరలోకపు దేవుణ్ణి తండ్రిగా కలిగిన భాగ్యవంతులు. ముఖ్యమంత్రి గారి కుమారుడు భాగ్యవంతుడే కదా? భాగ్యవంతుడు. ఆయన కారుని తయారు చేస్తాడు. ఆయన ఎవరండి? టాటా పెళ్ళి రావలేదమ్మా. ఆయన అమెరికాలో ఉంటాడు. హెలన్ మస్క్ వాళ్ళ పిల్లలు భాగ్యవంతులే కదా? కనబడతారు. మరి భాగ్యవంతులు అని గుర్తిస్తారు. దేన్ని బట్టి భాగ్యవంతులు? వాళ్ళ తండ్రిని బట్టి వాళ్ళు భాగ్యవంతులు, వాళ్ళ తండ్రి సంపాదన బట్టి వాళ్ళు భాగ్యవంతులు. మరి మన తండ్రి ఎవరు? ఆయన ఎలాంటి వారు? ఆయన గురించి గ్రంథం ఏం చెప్పిందని అంటే, ఊరకనే ధనవంతుడు అనలే, ఆయనని గురించి శ్రీమంతుడు అన్న. మరి శ్రీమంతుడు పిల్లలు దిక్మాలలో అవుతారా? మన కంటికి అలా కనబడే సంగతి, మనం అలా చూడలేము సంగతినే. పరలోకపు దేవుడు చూస్తాడు ఆ విధంగా. అందువలన మీరు పరలోకపు దేవుణ్ణి తండ్రిగా కలిగిన భాగ్యవంతులు. అయినను నువ్వు ధనవంతుడివే. నువ్వు శ్రమల్లో ఉన్నావు, నీ దారిద్ర్యత నాకు తెలుసు, అయినను నువ్వు ధనవంతుడివే. అది సార్ ఒక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రభు ఒక సంగతి చెప్పారు. మనం ఉదయం చదివాం కదండి, లూకాసు వార్త 14వ అధ్యాయంలో. అది ముందు చెప్పి ఇక్కడికి రావాలి, అయినా పర్వాలేదు. లూకాసు వార్త 14వ అధ్యాయం 12వ వచనంలో నుండి. మరియు ఆయన తను పిలిచిన వారితో ఇట్లా, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను, నీ సహోదరులనైనను, నీ బంధువులనైనను, ధనవంతులకు నీ పొరుగు వారినైనను పిలవవద్దు. మనం వాళ్ళనే పిలుస్తాం. కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది మన వెర్షన్. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు కనుక, వారు ఒకవేళ మిమ్మల్ని మరలా పిలిచారు అనుకోండి, నీకు ప్రత్యుపకారం కలుగును. క్యాన్సిల్ అయిపోయింది అనమాట, చెల్లి అయిపోయింది, బ్యాలెన్స్ ఏమీ లేదు.
అంటే అకౌంట్లో 100 రూపాయలు వేసావు, 100 రూపాయలు తీసేసావు, ఏమైపోద్ది? జీరో అయిపోయింది. వంట చేసాం, విందు చేసాం, పగల విందు చేసాం, రాత్రి విందు చేసాం, ధనవంతులు పిలిచాం, తర్వాత మనకి స్తోమతకు తగిలిన వాళ్ళు పిలిచాం, మనల్ని తిరిగి పిలవగలిగే స్తోమత కలిగిన వారిని పిలిచాం. వాళ్ళు వచ్చారు, విందులో పాల్పొందారు, మరలా వెళ్ళారు. వాళ్ళు పిలిచినప్పుడు మొహమాటానికని మనం వెళ్ళాం, అయిపోయింది. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఆ తర్వాత సంగతి మాట్లాడారు. అయితే నీవు విందు చేయనప్పుడు బేదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివాండ్రను పిలువుము. నీకు ప్రత్యుపకారం చేయటానికి వారికి ఏమీ లేదు కనుక. అదిగో మరలా నేను పిలిచి భోజనం పెట్టడానికి వాళ్ళ దగ్గర ఏం లేదు కనుక, ప్రత్యుపకారం చేయడానికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడు వగుదువు. నీతిమంతుల పునరుత్థానంలో నీవు ప్రత్యుపకారం పొందుతావు అప్పుడు అంట. కాబట్టి ఏం జరుగుతుంది అని అంటే, భూమి మీద మనం జరిగించిన వాక్య సంబంధమైనటువంటి కార్యక్రమాల విషయంలో పరలోకంలో డిపాజిట్ అవుతుంది, ధనం సత్క్రియలు డిపాజిట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎంత పని చేసామో అంతది అమౌంట్గా మారి, కరెన్సీగా మారి డిపాజిట్ అవుతుంది. అది భూమి మీద కరెన్సీ కాదు, పరలోకానికి సంబంధించిన కరెన్సీ. కాబట్టి స్మరణలో ఉన్న స్థానిక సంఘము వారి క్రియల్లో, వారి దినచర్యలో అలవాటుగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరిగిస్తూ ఉంటారు. జరిగించిన ప్రతి కార్యానికి రిజల్ట్, ప్రతిఫలము పరలోకంలో వారి కోసం ఉంది. దాన్ని ప్రత్యేకించి ప్రభువైన యేసు ఆ సంగతిని పరిశీలించి నీవు ధనవంతుడివే అని. కాబట్టి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచిన వారు భాగ్యవంతులుగా పిలవటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఒకటి కాదు, ఎన్నో కారణాలు మనం చూడగలిగితే ఎన్నో కారణాలు ఉన్నాయి. కృప, పాపక్షమాపణ, నిత్య జీవం, పరిశుద్ధులతో స్వాస్యం, ప్రభువైన యేసుతో పాటు వారసత్వం. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో సంగతులు ఉన్నాయి. వాటిని అనుగ్రహించింది ప్రభువైన యేసు. అంతటి భాగ్యవంతులుగా చేసింది ప్రభు. కాబట్టి ప్రభు ఏమన్నారనంటే, నీవు ధనవంతుడివే అని చెప్పేసి. ఆత్మ సంబంధమైన వాళ్ళ స్థితిని బట్టి వారు ధనవంతులే.